పాఠశాల పండుగ రాష్ట్ర విద్యా విప్లవానికి నాంది. రాష్ట్రంలో విద్యారంగం సమాజ భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధిస్తుందని గట్టిగా నమ్మే దార్శనిక నాయకత్వం ఆధ్వర్యంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యా సంస్కరణలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలను ఒకే వేదికపై ఆత్మీయంగా కలిపే పాఠశాల పండుగ కార్యక్రమం టీచర్స్ మీటింగ్ మెగా పీటీఎం 2.0 రాష్ట్ర విద్యా వ్యవస్థలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకున్న ఈ పండుగ విద్యలో నూతన ఒరవడికి, సంస్కృతికి బీజం వేసింది. తల్లిదండ్రులను పాఠశాలల దగ్గర చేసి విద్యార్థుల అభ్యాస ప్రయాణంలో సమిష్టి జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి పేరెంట్ టీచర్ మీటింగ్ పీటీఎం ఒక బలమైన వేదికగా రూపొందింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పనిచేసే సంస్కృతిని స్థాపించడమే లక్ష్యం. పాఠశాల పండుగ యొక్క మెగా పీటీఎం 1.0 అపూర్వ విజయాన్ని సాధించింది. రాష్ట్రంలోని 44,956 పాఠశాలల్లో 25,46,000 మంది తల్లిదండ్రులు, 27,395 మంది పూర్వ విద్యార్థులు, 22,200 మంది దాతలు మరియు 36,918 మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యా వ్యవస్థలో సానుకూల మార్పులకు బలమైన పునాది వేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెగా పీటీఎం 2.0ను దేశంలోని ఆదర్శవంతంగా నిర్వహించాలని సంకల్పించింది. ఈ కార్యక్రమంలో 74,96,228 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు, దాతలు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేయబడింది. భారతదేశంలో మొదటిసారిగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఒకే సమయంలో మెగా పీటీఎం 2.0 నిర్వహించబడుతోంది. ఇది విద్యారంగంలో ఒక చారిత్రక మైలురాయి. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య విధానాల వల్ల బలహీనపడిన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారు. పాఠశాలలను విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మొదటి మెట్టుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మేమున్నాం అనే నినాదంతో తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ ఈ పండుగను మరుపురాని అనుభవంగా మార్చడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ సర్కారు బడుల రూపురేఖల సంగతి అటుంచితే గత 5 ఏళ్లలో లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేసింది. అసమర్థ విధానాలతో సాగిన వైసీపీ ప్రభుత్వ పాలన రాష్ట్ర విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది. నాటి టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపట్టిన అనేక పథకాలు రద్దు చేసింది. బాలికలకు సైకిళ్ల పంపిణీ ఆపేసింది. డిజిటల్ వర్చువల్ క్లాస్ రూములు, ఫైబర్ గ్రిడ్ సదుపాయాలు, మున్సిపల్ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూములను తీసివేసింది. ప్రపంచం గుర్తించే మాతృభాష విద్య నేర్చుకునే హక్కును నశింపజేస్తూ నిర్బంధ ఇంగ్లీష్ విద్యా విధానాన్ని అమలు చేసింది. మాతృభాషను హత్య చేసి దేశంలోనే 3వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 19వ స్థానానికి దిగజార్చింది. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా జరపలేదు. టీచర్లకు ఒక్క నెల కూడా జీతాలు సరిగ్గా ఇవ్వలేదు. నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశామని, ఇంగ్లీష్ మీడియంతో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి ప్రభుత్వ పాఠశాలలను ఉద్ధరింపజేశామని చెప్పుకునే గత ప్రభుత్వపు అభూత కల్పనలు జాతీయ సర్వే సంస్థ ఆసర్ బయటపెట్టింది. ఇంగ్లీష్ మీడియం, ఐబీ, సిబిఎస్ఈ అంటూ ఇలా అర్థం పర్థం లేని విధానాలతో విద్యారంగంలో గత ప్రభుత్వపు గారడీ విద్య ఆసర్ బయటపెట్టింది. ప్రపంచానికి అవసరమైన మేలిమి మానవ వనరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు కరికులంలో మార్పులు తెచ్చింది. పేదరికం కారణంగా ఎవరు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లల్ని చదివిస్తే అంతమందికి 13,000 రూపాయల చొప్పున అర్హులైన 67,27,000 మంది పాఠశాల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో దాదాపు 10,000 కోట్ల రూపాయలు జమ చేసింది. బడులు తెరిచే నాటికి 35,94,774 మందికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందజేసింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విజయవంతంగా పరీక్షలు పూర్తయ్యాయి. అవినీతికి, రాజకీయ నాయకుల ప్రమేయానికి తావు లేకుండా 68,000 మంది ఉపాధ్యాయుల బదిలీకి చేపట్టింది కూటమి ప్రభుత్వం. 4,477 మందికి పదోన్నతులు కల్పించింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా
పిల్లలకు పోషక విలువలు, రుచి శుచి కలిగిన ఆహారం అందిస్తోంది. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా, మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందించింది. ప్రతి శనివారం నైతిక విలువల బోధన, ఆట పాటలతో పిల్లల మానసిక వికాసానికి తోడ్పాటు అందిస్తూ నో బ్యాగ్ డే అమలు చేస్తోంది. నాణ్యమైన విద్యను అందించేందుకు ఒక క్లాసుకు ఒక టీచర్ విధానంలో 9600 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల కారణంగా బలహీనమైన విద్యారంగాన్ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా విద్యా రంగాన్ని ఆధునికంగా మార్చుతూ యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది కూటమి ప్రభుత్వం.